ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే చేజారిపోయిందండి. ఇంగ్లాండ్ ఓపెనర్లు అంత అద్భుతమైనటువంటి ప్రారంభం ఇచ్చిన తర్వాత మరిగా విజయం వాళ్ళ వైపే ఉందన్నమాట. చాలా మంచి మంచి ఇన్నింగ్స్ అయినాయండి. బెండెక్ కానీ వీళ్ళందరూ కూడా 5 సెంచరీలు చేసినటువంటి మన టీమిండియా టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అనేది కాస్త విశ్లేషకుల విమర్శలకైతే లోనవుతుందని అయితే చెప్పాలి. సో ఒక్కొక్కసారి బౌలర్లు కూడా కొంచెం విఫలమవడం అనేది మనం చూస్తుంటాం అనమాట. వికెట్ పడకపోవడం ఇదంతా కూడా 5 వికెట్లు అక్కడికి సెకండ్ ఇన్నింగ్స్లో తీశారండి. కాకపోతే ఏంటంటే ఇంకా బ్యాట్స్మెన్కి అనుకూలమైనటువంటి పిచ్గా మారిపోయిందా లేకపోతే వాళ్ళు బాగా ఆడారో కానీ టీమిండియా మాత్రం 5 సెంచరీలు అండి. అటు కేఎల్ రాహుల్ కావచ్చు, ఇటు రిషబ్ పంత్ కావచ్చు, శుభ్మన్ గిల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చేసినప్పటికీ మనకి ఓటమి అయితే ఎదురు కావడం అనేది కాస్త నిరాశ అయితే పట్టిందనే చెప్పాలండి. లీడ్స్ మైదానం అనేది మంచి పెద్ద మైదానం అనేది ఒక్కొక్కసారి బ్యాట్స్మెన్కి అనుకూలమైనటువంటి పిచ్ అది, నో డౌట్ దాంట్లోని. కాకపోతే ఏంటంటే మన బౌలర్స్ ఉన్నారు కదా, ప్రసిద్ధ్ కృష్ణ కావచ్చు, మన జస్ప్రీత్ బుమ్రా, వీళ్ళందరి మీద అంటే వాళ్ళ బౌలింగ్ అంత బ్రహ్మాండంగా పడుతుందండి అసలు. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా మనం చూసాం ఓపెనర్ కానీ అటు ఓపినటువంటి తీరు ఇవన్నీ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. అయితే లీడ్ అనేది ఒక 70 రన్స్ వరకు మనకు దొరుకుంటే చాలా బాగుండేది. కానీ లీడ్ కూడా కేవలం 6-7 పరుగుల లీడ్తోనే మనం ఆగిపోయినాం అనమాట. ఏదేమైనప్పటికీ 2 సముజ్యమైనటువంటి జట్లు ఆడితే ఏ విధంగా ఉంటుందో టెస్ట్ మ్యాచ్ అనేది నిన్న మనం చూసాం. టెస్ట్ మ్యాచ్ల్లో అరుదుగానే ఫలితం అనేది తెలుస్తూ ఉంటుందండి. చాలా మ్యాచెస్ అనేవి డ్రా అవుతుంటాయి. కానీ ఇటీవల కాలంలో T20 వచ్చిన తర్వాత చాలా టెస్ట్ మ్యాచ్లు కూడా మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి అన్నమాట. చూడాలి నెక్స్ట్ జరగబోయేటటువంటి 2 మ్యాచ్ల్లో టీమిండియా ప్రతిభ ఏ విధంగా ఉంటుందని చెప్పి. జట్టులో పెద్ద మార్పులు అనేవి ఏం చోటు చేసుకోకపోవచ్చు అండి. ఎందుకంటే ప్రతి ఆటగాడు కూడా చాలా బాగానే ఆడాడు. ఒక్కొక్కసారి ఇలా జరుగుతూనే ఉంటుంది, ఇది కామన్ అంతే.